శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట, వివేకవంతుడంట ఏమిటో విందామండి. మాళవరాజుకు పురుషోత్తముడనే కొడుకు ఉండేవాడు. పురుషోత్తముడు ఏమాత్రం చురుకుదనం లేకుండా అమాయకంగా నెమ్మదిగా ఉండేవాడు. రాజకుమారుడు అలా ఉంటే భవిష్యత్తులో ఏమవుతాడో ఏమోనని రాజుగారికి దిగులు పట్టుకుంది. దాంతో దేశంలోని గొప్ప గొప్ప పండితులను పిలిపించి తన కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పాడు. పండితులు రాజుగారి ఆజ్ఞను శిరసా వహించి పురుషోత్తముడిని తమతో పాటు తీసుకెళ్లారు. ఎన్నో శాస్త్రాలలో ఆరితేరిన ఆ పండితులు రాజకుమారుడికి తగిన విద్యాబుద్ధులు నేర్పించి తిరిగి తండ్రి వద్దకు తీసుకొచ్చారు. మహారాజా, మీ సుపుత్రుడికి తమకు తెలిసిన విద్యలన్నింటినీ నేర్పించామని, కావాలంటే తమరోసారి పరీక్షించి చూడండి అన్నాడు పండితులు. దాంతో రాజుగారు తన కుమారుడికి ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. అన్నింటికీ తడుముకోకుండా జవాబు చెప్పాడు రాజకుమారుడు. అదంతా స్వయంగా చూసిన రాజుగారు సంతోషించి పండితులను బాగా సత్కరించి పంపించారు. అయితే వృద్ధుడైన ఒక మంత్రి రాజుగారి వద్దకు వచ్చి, మహారాజా, యువరాజు గారు భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించాడు. అవును, నిజమే కదా అని మనసులోనే అనుకున్న రాజుగారు, సరే, ఆ విద్య తెలిసిన ఓ పండితుడి గురించి మీరే చెప్పండి అని మంత్రిని అడిగాడు. మహారాజా, ఈ భవిష్యత్తు జ్ఞానం అనేది పండితుల నుంచి నేర్చుకునేది కాదు, కానీ లోక జ్ఞానం తెలిసిన వివేకవంతుల ద్వారా నేర్చుకోవాల్సిన విషయం అని చెప్పాడు మంత్రి. తనకు మాధవుడు అనే ఓ సామాన్య వ్యక్తి తెలుసని, అతడైతే తన రాకుమారుడికి తగిన వివేకాన్ని విచక్షణను నేర్పగల సమర్థత కలిగిన వాడని చెప్పాడు. మంత్రి వెంటనే రాజుగారు మాధవుడిని పిలిపించి తన కుమారుడికి జ్ఞానాన్ని బోధించమని చెప్పగా మాధవుడు సరేనని రాజకుమారుడిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. 3 నెలల తర్వాత రాజకుమారుడిని తండ్రి వద్దకు తీసుకువచ్చిన మాధవుడు తనకు తెలిసిన జ్ఞానాన్నంతా మీ సుపుత్రుడికి నేర్పానని చెప్పాడు. దాంతో మంచి వివేకి అయిన తన వృద్ధమంత్రిని పిలిపించి మీరే రాకుమారుని పరీక్షించండి అన్నాడు. వృద్ధమంత్రి లోపల గదిలోకి వెళ్ళి గుప్పెట్లో ఏదో పట్టుకొచ్చి, నా గుప్పెట్లో ఏముందో చెప్పండి యువరాజా అని అడిగాడు. పురుషోత్తముడు ఏమాత్రం తడుముకోకుండా ఉంగరం అని చెప్పాడు. దాంతో రాజుగారితో పాటు సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. వృద్ధమంత్రి కూడా ఆశ్చర్యానికి గురయ్యి నోట మాట రాకపోగా సమాధానం ఎలా చెప్పగలిగారు యువరాజా అని ప్రశ్నించారు. ఏమీ లేదు మంత్రివర్య, మిమ్మల్ని మా తండ్రి గారు పిలిపించినప్పుడు మీ వేలికి ఉంగరం ఉంది. మీరు గదిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఉంగరం మీ వేలికి లేదు కదా అన్నాడు. దీంతో సంతోషించిన మంత్రి, మహారాజా, పరిశీలన ఉంటే భవిష్యత్తును పసిగట్టే జ్ఞానం వస్తుంది. ఆ నేర్పు యువరాజా వారికి ఇప్పుడు సంపూర్ణంగా ఉందని అన్నాడు. తన కుమారుడు విద్యతో పాటు వివేకం పొందినందుకు ఎంతగానో సంతోషించిన మహారాజా వారు వృద్ధమంత్రితో పాటు తన కుమారుడికి విచక్షణా జ్ఞానాన్ని నేర్పించిన మాధవుడికి లెక్కలేనన్ని కానుకలు సమర్పించి సత్కరించారు. ఇక ఆ రోజు నుంచి భవిష్యత్తుపై బెంగ లేకుండా మహారాజు సంతోషంగా గడపసాగాడు. ఎన్ని శాస్త్రాలు చదివినా లోకజ్ఞానం లేకపోతే ఫలితం పూజ్యం, నిండు సున్నా. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.